గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 24,475 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ అయితే మనకి పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. ఇది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎఫ్టీఎస్సీ అంటే ఇంగ్లాండ్ వచ్చేసి 0.29%, మన క్యాక్ ఫ్రాన్స్ 0.65%, డాక్స్ జర్మనీ 0.57%. కాకపోతే మనకు వచ్చేసి యుఎస్ మార్కెట్స్ కొంత నెగిటివ్లో అయితే మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ మనం వచ్చేసి దీని లెవెల్స్ ఎలా ఉంటుందనేది చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ 24,315 ఉంది. అంటే మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి దగ్గర దగ్గర 150 పాయింట్స్ తేడా ఉంది. సో మనకు కొంత మార్కెట్లో ఈరోజు అప్ స్వింగ్ కనపడిందని మనం కనపడుతుందని అనుకున్నాము. కాకపోతే మనం మార్కెట్ లెవెల్స్ చూసినట్లయితే మనకి ఇది ఇంట్రాడే మనం వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనం చెప్పామండి. ఇన్సైడ్ క్యాండిల్ మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే మనకి గ్రీన్ సిఈ బై చేయండి, లేదు మనకి ఇన్సైడ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం పిఈ అని అనుకున్నాము. సో ఈ యొక్క క్యాండిల్ ఏదైతే మనం దీని ప్రకారం మనం ఈరోజు ట్రేడ్ చేయడం చూసాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్గా ఏదైతే మనకి బుల్లిష్ ఏదైతే పెండింగ్ ఉందో మోస్ట్లీ నాకు రేపైతే బుల్లిష్ ప్యాటర్న్ కనపడవచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నాను. దాని లెవెల్స్ కూడా నేను ఇక్కడ నాకు ఏబిసి ప్యాటర్న్ అనేది క్లియర్గా అనేది చూపిస్తుంది. ఏబిసి ప్యాటర్న్ నేను క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే నేను సో యాజ్ పర్ దిస్ వచ్చేసి నేను రేపు స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో ఏబిసి ప్యాటర్న్ మళ్ళీ మీకు ఇక్కడ డ్రా చేస్తాను. ఇది చూడండి, ఇది ఏ అండ్ మనకు వచ్చేసి ఇది బి, ఇది సి. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ సి అనేది బ్రేక్ అవుతూ ఉంటుందో, ఈ సి అనేది ఇది మనకి ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుందో నేను బయింగ్కి వెళ్తానండి. అంటే కాల్ ఆప్షన్ బై చేస్తాను. కాల్ ఆప్షన్ బై చేస్తాను. మనకి ఎప్పుడైనా ఈ బి ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఇది వచ్చేసి నాకు స్టాప్ లాస్ కింద పనిచేస్తుంది. ఓకే, స్టాప్ లాస్ కింద పనిచేస్తుంది. సేమ్ మీరు ఏబిసి ప్యాటర్న్ ప్రకారం నేను ఇది అప్ సైడ్ నాకు కనిపిస్తుంది కాబట్టి సో స్టార్టింగ్ మూమెంటం అనేది నాకు ఈ లెవెల్స్ కనుక ట్రేడ్ అవుతా ఉంటే నేను డైరెక్ట్ సిఈ సైడే వెళ్తానండి రేపు. అది మీరు ఒకసారి చూడాలి. లేదు మార్కెట్లో బాగా మనకి షార్ట్ ఫాల్ వచ్చింది, మార్కెట్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందంటే మాత్రం 24,275 అనేది ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో నేను అప్పుడు సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. నియర్ అబౌట్ నాకు వచ్చేసి 24,150 దాకా నాకు కింద కనిపిస్తుంది. కాకపోతే రేపు నాకు కొంత ఈవెన్ పిఈ సైడ్ అంటే సెల్లింగ్ సైడ్ కంటే నేను రేపు కొంచెం బయింగ్ సైడ్ ఉండడానికి చూస్తున్నాను. అది మీరు ఒకసారి చూడండి చార్ట్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నాకు ఇది కూడా ఒక ఏబిసి ప్యాటర్న్ కనిపిస్తుంది. కాకపోతే ఇంత స్టాప్ లాస్ అనేది బయింగ్ మొమెంటం అనేది సెల్లింగ్ మొమెంటం ఇంత స్టాప్ లాస్ పెట్టవచ్చా లేదా అనేది ఒకసారి చూస్తాను మనం. సో నాకు ఇక్కడ నుంచి అండి 51,900 నుంచి నాకు 52,305. సో నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 51,120 దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి నాకు బయింగ్ ఆప్షన్ ఇస్తుందండి. 52,305 దగ్గర బయింగ్ ఆప్షన్ ఇస్తుంది. ఫస్ట్ టార్గెట్ 52,500 పెడుతున్నాను. తర్వాత వచ్చేసి నాకు 52,700 నాకు కాల్ ఆప్షన్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ రావాలంటే మాత్రం నాకు ఈ 52,000 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ మనకు బ్రేక్ అవుతా ఉంటే అప్పుడు మనం సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తాము. టిల్ దెన్ మనం వచ్చేసి బయింగ్ సైడ్ అనేది మనకి లెవెల్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము టీసీఎస్ అండి. టీసీఎస్ ఈరోజు మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 9% ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చింది. అండ్ బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్లు ఇస్తుంది. సో మనకి ఎప్పుడైతే బీట్స్ ఎస్టిమేట్స్ అనేది కనిపిస్తూ ఉంటుందో సో ఆటోమేటిక్గా దానిలో కొంత పాజిటివ్ మూమెంట్ ఉంటుంది. అందులో మనకి ఐటీ ఇండెక్స్ అనేది సరిగ్గా మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఐటీ ఇండెక్స్ అనేది సరిగ్గా మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సో ఎప్పుడైతే మనకి ఇలాంటి టైప్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయో కొంత బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఆ యొక్క స్టాక్లో కనిపిస్తుంది, ఈవెన్ ఇండెక్స్లో కూడా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని స్టాక్స్కి వెళ్దామండి. మేజర్గా ఐఆర్ఈడి అండి. మేజర్గా ఐఆర్ఈడి రీసెంట్గా నేను మీకు చెప్పాను 180 లెవెల్స్ అయితే చెప్పాను. నేను మేజర్గా ఈ లెవెల్లో ఉన్నప్పుడు అంటే 180 లెవెల్లో ఉన్నప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్ ఒక 4-5 నేను పర్సనల్గా అడ్వైజ్ చేశానండి. నియర్ అబౌట్ ఒక క్లయింట్ 500 to 1000 క్వాంటిటీ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో 180 దగ్గర నౌ 280 అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 10 to 12 days మనకు వచ్చేసి నియర్ అబౌట్ 100. సో 100 రూపీస్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మనకి 500 క్వాంటిటీ బై చేసి ఉంటే అతనికి వచ్చేసి డైరెక్ట్ 50,000 ప్రాఫిట్ అండి. లేదు మనకి 1000 క్వాంటిటీ కొని ఉంటే అతనికి వచ్చేసి 1 lakh ఉంది. సో
మనం వచ్చేసి 4 to 5 అకౌంట్స్ పర్సనల్గా హ్యాండిల్ చేస్తున్నాను. సో వాటిలో నేను వచ్చేసి ఐఆర్ఈడి అయితే బాగా రికమెండ్ చేశాను. నేను కూడా కొంతమందికి పర్సనల్గా అయితే బై చేసి పెట్టాను. కాకపోతే ఈ లెవెల్స్ మీరు తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో ఈ లెవెల్స్ నేను తీసుకోవచ్చా లేదా అని అంటే మాత్రం నాకు ఇంత బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఎప్పుడు కనబడకూడదండి. ఎందుకంటే చూడండి మనకు వచ్చేసి 1 2 3 4 5. సో ఈరోజు 240 నుంచి 280 ఉంది కాబట్టి రేపు నేను దీని యొక్క లెవెల్స్ ఏంటంటే 300 దగ్గర హాల్ట్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అనుకుంటున్నాను. ఓకే, 300 అనేది టచ్ అయిన తర్వాత మనకు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుందండి. ఓకే, కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది తర్వాత మళ్ళీ మనకి ఎలా ఉంటుందంటే వన్స్ సెల్లింగ్ ప్రెషర్ అయిన తర్వాత సో మళ్ళీ మనకి మూమెంటం అనేది ఇలా ఉంటుంది. ఓకే, 300 అవ్వు ఇలా వెళ్తుంది. కొంత హాల్ట్ లైక్ కొంత టైం అయితే అక్కడ తీసుకుంటుంది 300 దగ్గర ఇలా. సో కొంత టైం అయితే మీకు తీసుకుంటుంది ఇంత మనకి హై రైజ్ అయినప్పుడు. ఓకే, అది మీరు చూసుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే మీరు అబౌట్ 50 to 75% అయితే మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ అండి. మనకి వచ్చేసి మనకి 3923 దగ్గర టీసీఎస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. 3923. సో 3923 నుంచి మనకి ఇది వచ్చేసి కొంత అప్ స్వింగ్ అయితే నాకు కనబడిద్దండి. ఎందుకంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే నాకు ఇక్కడ క్యాండిల్ వచ్చేసి యాజ్ పర్ రిజల్ట్స్ ప్రకారం కాకుండా క్యాండిల్ ప్రకారం చూసినట్టయితే నాకు దీనిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి. కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో 3898 అనేది మేజర్ స్టాప్ లాస్గా పెట్టుకోండి. 3898. ఓకే, 3898 అనేది మీరు మేజర్గా పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ ఒక 15 minutes క్యాండిల్ కూడా చూద్దాము రేపు అసలు చేయొచ్చలేదు అనేది. లాస్ట్ 2 క్యాండిల్స్ బాగా రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది. సో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ ఒక 5 to 6 months వెయిట్ చేయగలను అనుకుంటే మీరు కొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకుంటూ అయితే ఉండండి. ఎందుకంటే మంచి ఇదైతే ఇచ్చారు. సో డెల్టా కాపు మనకి రిజల్ట్స్ అయితే చాలా బ్యాడ్గా అన్నట్లు ఇచ్చారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇంకా దీనిలో. సో ఏదన్నా ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనము అప్డేట్ చేస్తున్నాము. మీరు నచ్చితే మనకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.